నమస్తే, తాండవ న్యూస్కు స్వాగతం. బడుగు బలహీన వర్గాలలో రాజకీయ చైతన్యం తీసుకొచ్చి వారి అభివృద్ధికి మార్గదర్శకుడిగా నిలిచిన మహనీయుడు బాబు జగజీవన్ రామ్ ఎప్పటికీ చిరస్మరణీయులని ఏపీ ఎంఆర్పీఎస్ ఉమ్మడి గోదావరి జిల్లాల అధ్యక్షుడు పలివెల శివమణి పేర్కొన్నారు. కాకినాడ జిల్లా తుని మండలం లోవ కొత్తూరు గ్రామంలో బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏపీ ఎంఆర్పీఎస్ ఉమ్మడి గోదావరి జిల్లాల అధ్యక్షుడు పలివెల శివమణి మాట్లాడుతూ బాబూజీ జగజీవన్ రామ్ బడుగు బలహీన వర్గాలలో రాజకీయ చైతన్యం తీసుకొచ్చి వారి అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. ఉప ప్రధాని పదవిని అలంకరించి దళిత వర్గాల ఆత్మ గౌరవాన్ని కాపాడిన గొప్ప నాయకుడని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాతపూడి సత్యబాబు, పలివెల సీనుబాబు, నాగేశ్వరరావు, బైరాల పెద్దలవరాజు, గడపే డేవిడ్ రాజు, తాతపూడి చరణ్, ఇక బోడపాటి అప్పలకొండ, శీల రాజబాబు తదితరులు పాల్గొన్నారు. మన బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా కాకినాడ జిల్లా లోవకొత్తూరు గ్రామంలో ఏపీ ఎంఆర్పీఎస్ తరపు నుంచి చాలా ఘనంగా డప్పులతో ఊరేగింపుగా బాబు జగజీవన్ రామ్కి పూలమాలలు వేసి గ్రాండ్గా మాదిగ సోదరులు ఇక్కడ మాదిగపేట పెద్దల సమక్షంలో అందరి సమక్షంలో గ్రాండ్గా పూలమాలలు వేసి ఆయనకు సత్కరించి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఆయన ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాడంటే ఆయన ఎంతో కష్టపడి చేస్తేనే కానీ ఈ స్థాయికి వెళ్ళలేదు. ఆ రోజు కుల వ్యవస్థ ఉండబట్టికే ఆయన ప్రధాని అవ్వలేకపోయాడు. కారణం అందరికీ తెలిసింది. లేదంటే ఉప ప్రధానితో ఆగిపోయాడు. ఆయన ఉప ప్రధానికి ప్రధానికి వెళ్ళడానికి కారణం ఆ రోజున్న అగ్ర కులస్తులు దళితుడిని ప్రధానమంత్రి చేయకూడదన్న ఉద్దేశంతోనే ఆయన్ని తప్పుతో పక్కన పెట్టడం జరిగింది. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మన దళితులందరూ మానవాదిలందరూ కలిసికట్టుగా ఉండకపోతే చాలా ప్రమాదం ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుగురిండిగానే బాబు జగజీవన్ రామ్ అంబేద్కర్ దళితుల గురించి ఎంతో కృషి చేసి ఎన్నో పోరాటాలు చేస్తేనే కానీ ఈరోజు ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయినా సరే అందరూ మనసులో ఉన్నారంటే అది దళితుల గురించి ఎంతోమంది ఉద్యమాలు చేసి పోరాడితేనే ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారు. అంబేద్కర్ చెప్పారు, అది ఏమైనా తిరగబడి ఎదిరించి పోరాడి మన హక్కులు మనం సాధించుకోవాలని చెప్పారు. కానీ బానిస బతుకులు బతకొద్దని చెప్పేసి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాట ప్రకారంగా మనందరం ఒక అండర్స్టాండింగ్గా మనందరం కూడా కలిసికట్టుగా ఉండి దళితులందరినీ ఒక తాటి మీద తీసుకెళ్తేనే కానీ మనం ఈ అగ్ర కులస్తులను ఎదుర్కొనే పరిస్థితి రాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా లోవకొత్తూరు గ్రామంలో మన జయంతి కార్యక్రమం బాబు జగజీవన్ రామ్ జయంతి కార్యక్రమం ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. అలాగే ఈరోజు కార్యక్రమాన్ని ఈరోజు ఎంతమంది కలిసికట్టుగా చేసుకున్నామంటే ఆనాడు మన జగజీవన్ రామ్ గారు. Tandava News. For more updates, like, share and subscribe.